నిరుద్యోగులారు మీరు ఒక్కటి ఆలోచించుకోండి. సరే మనం రేవంత్ రెడ్డి మీద ఖచ్చితంగా పోరాడదాం, ఈ రెడ్డిల పాలన మనకొద్దు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గద్దె దించుదాం. కానీ ఈ రూపంలో ఉన్నటువంటి మన ప్రాణాలు మన మానాలు దోచుకున్నటువంటి ఈ దొంగలను రాణిస్తే మనకి వాల్యూ ఏముంటది? ఈ తెలంగాణ గడ్డ పౌరుష గడ్డ అని చెప్పుకుంటాం కదా, ఈ తెలంగాణ గడ్డ నిజాం నవాబ్ మీద పోరాడినటువంటి గడ్డ అని చెప్తున్నాం కదా. మరి ఏది మన పౌరుషం చచ్చిందా? వాడు కేటీఆర్ రాకపోతే అసలు కేటీఆర్ కు ముఖం ఎక్కడదన్న రేపు? నీకు అసెంబ్లీలో నువ్వు క్వశ్చన్ అడిగే ముఖం ఉన్నదా? ఆ రోజు ప్రతిపక్షం వాళ్ళని క్వశ్చన్ అడగనిచ్చినవా? ఆ రోజు ఎవరైనా అవకాశం ఇచ్చినవా? ఇవాళ అసెంబ్లీలో ఆ పీక్తాడు పోడతాడు కట్టలు కడతాడు. ఒక పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒకవేళ ఎప్పుడైతే వీళ్ళు పీక్ స్టేజ్ లో వీళ్ళు మంచి అంటే ఇప్పుడు ఫైట్ చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సరే దాంట్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ వీళ్ళు ఏదైతే జీవో 46 ముఖ్యంగా పిల్లలు పాపం చాలా విపరీతంగా కొట్లాడుతున్నారు, వీళ్ళందరూ చేసే జెన్యూన్ ఫైట్ లో వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు అనుకోండి, అక్కడికి ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు ఎంటర్ కాగానే దాని మీద ఆలోచించే వాళ్ళకే ఒక మరక మంచిదే సర్ఫెక్సల్ అని సర్ఫెక్సల్ అని ఒక యాడ్ చూసినాం కదా, కానీ ఈ మరక మంచిది కాదు. ఇప్పుడు 46 జీవో సమస్య క్రియేట్ చేసింది ఎవడు? వాళ్ళయ్యే కదా, వాళ్ళయ్యే కదా తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ డిఎస్సి ప్రాబ్లం క్రియేట్ చేసింది వాళ్ళయ్యే కదా. గ్రూప్ 1 గ్రూప్ 2 క్రియేట్ చేసింది ఎవరు? ప్రగతి భవన్ దగ్గర హరీష్ రావు అండ్ మన సంతోష్ రావు కేటీఆర్ జాబ్స్ అమ్ముకునే కదనే, పేపర్ లీక్ అదే కదా, జాబ్స్ అమ్ముకునే కథే కదా. ఎక్కడో ఉన్నటువంటి ఎన్ఐఆర్ఐకి ఈడ నెంబర్ 1 జాబ్ వచ్చింది, ఇక్కడ గ్రూప్స్ లో మంచి పోస్ట్ వచ్చింది, నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఇవన్నీ అమ్ముకోలేదా? పేపర్ లీకేజ్ కేసు ఏమైంది? సిట్టి దర్యాప్తు ఏమైంది? నీ సిట్టి దర్యాప్తు ఎక్కడికి పోయింది? నువ్వు వేసినాక ఏం చేసినావు చెప్పు. ఇక్కడ నాకు సంబంధం లేదన్నావు, మీ టీఎస్పీఎస్సీ మాకు సంబంధమే లేదు, దాని పని దాన్నే చేసుకుంటుంది, ఒక సిట్ వేస్తున్నావు. ఏది కేటీఆర్ చెప్పలేడు? ఒక్క ప్రెస్ మీట్ పెట్టి సిట్ వేసినాం, సిట్ ఇక్కడ దాకా వచ్చింది మా గవర్నమెంట్ లో, సిట్ దర్యాప్తు అని చెప్పట్లేదండి. ఇప్పుడు చెప్పాలి కదా, తప్పు చేసినటువంటి వాడు బయటకు వచ్చి మంచిగా వాడు బిడ్డ ఫంక్షన్ చేసుకుంటుండు, పెళ్లిళ్ళు చేసుకుంటుండు, వాడి కొడుకు బర్త్డేలు పెద్ద గ్రాండ్ గా పెద్ద పెద్ద హోటల్ చేసుకుంటారు వాళ్ళు. ఎవరైతే పేపర్ లీకేజ్ కేసులు ఉన్నోళ్ళు ఏడబయట వాళ్ళు దర్జాగా తిరుగుతారు, పెద్ద పెద్ద విల్లాలు కొంటారు, వాళ్ళకు మంచి మంచి కార్లు ఉన్నాయి. ఏడబైంది ఎవరి పాత్ర ఇది? ఆయన 10 ఏళ్ళు డీజీపీ, ఆయన గవర్నమెంట్ లో కేటీఆర్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి డీజీపీ ఇక్కడికి వచ్చి చైర్మన్ అవుతారు. ఎందుకు అవుతారు? ఇవన్నీ లాజిక్ డ్రామాలు పెట్టుకొని ఇద్దరికి కలెక్షన్ పెట్టుకొని ఎవరిని బదనాం చేస్తారు, మళ్ళా ఎవరిని నాగం చేస్తారు అంటే ఇక్కడ ఈ నిరుద్యోగుల్ని సర్వనాశనం జీవితాలు వాడు చేసిండు, వీడు చేస్తుండు. కానీ ఇప్పుడు కేటీఆర్ అసలు అవసరమే లేదు. కేటీఆర్ అవసరం ఏదో కేటీఆర్ అవసరం ఉంది, ప్రతిపక్ష అవసరం. కేటీఆర్ మాట్లాడితే దానికి ఉన్న 10 రూపాయలకు ఉన్న వాల్యూ రూపాయి కూడా లేదు మార్కెట్ లో. ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు ఆయన ఎవరు అశోక్ గారు పాపం ఆయన ఆడ పెట్టిండు, ఆయన జెన్యూన్ గానే పోస్టులు పెంచాలని పెట్టుంటాడు. అక్కడ మొత్తం ఇది ఆక్యుపై చేసేసారు వాళ్ళు మొత్తం వచ్చి. ఆ ఫ్లేవర్ అంతా కూడా ఇక మొత్తం వీళ్ళే నడిపిస్తున్నట్టున్నారా అనే కాడికి వచ్చి ఇప్పుడు మంచి చూసే జనానికి ఏముంటది, అవును మీరు గతంలో ఏం చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే అంటారు కదా ఇమీడియట్ గా, మీరు గతంలో ఏం చేసి మీరు గతంలో ఏం చేశారని. సో ఆ మరకని మనం అంటించుకోవడం. నీకు ఎప్పటికైనా ఎప్పుడైనా నువ్వెంత పెద్ద ఉద్యమం చేయి, 10 మందితో ఉద్యమం చేయి, అది న్యాయబద్ధంగా మంచి పేరు వస్తుంది. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ ఒక్కడు పందిగాక ఒక బురద పూసుకొని వచ్చిన పంది ఉంటది కదా, అదేం చేస్తుంది? 10 మందికి పూసినట్టే అవుతుంది. సో వాళ్ళకు కూడా మరకైంది. ఇప్పుడు అశోక్ సార్కి అంత క్రెడిబిలిటీ ఉండే, ఇప్పుడు ఏమైతుంది? మొత్తం డబ్బులు పెట్టి చేస్తారు అని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. కేటీఆర్ డబ్బులు పెట్టి, ఎందుకంటే కేటీఆర్ అందరికి డబ్బులు ఇస్తుండు. సో ఈయనకు కూడా మరక పడ్డట్టే కదా, ఆ ఉద్యమం నీరు గారిపోతుంది కదా, ఆ ఉద్యమంకు క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఎందుకు దెబ్బతింటుంది అంటే వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చచ్చినా, నేను చెప్తున్నా కదా, ఈ కల్వకుట్లకు సంబంధించినటువంటి చచ్చినా కూడా వాళ్ళ ఉంటాయి కదా, వాళ్ళ శ్మశాన వాటికి కూడా ఆ వాసన కూడా రావద్దు. జేజమ్మ అనే సినిమా ఉంది కదా, మన జేజమ్మ సినిమాలో అవన్నీ పశుపతి కానీ పెడతారు కదా, పెద్ద పెద్ద తలుపులు పెట్టి అట్లాంటి అంత ద్రోహం తెలంగాణకు చేసారు. ఇలా అప్పుల తెలంగాణ ఎందుకైంది? ఈ తెలంగాణ దోసుకుంది ఎవరు? ఈ తెలంగాణ నాశనం చేసింది ఎవరు? 10 ఏళ్ళన్నా తెలంగాణ ఉద్యమంలో వానికి 33 ఏళ్ళు 32 ఏళ్ళు ఉంటే ఇవాళ ఎన్నన్నా 42 ఏళ్ళ దాకా పిల్లనిచ్చే పరిస్థితి లేదు. పిల్లలకు పెళ్లి కాకుండా పోయింది. చాలా మంది నిరుద్యోగులు మారారు. గొర్రెలని బర్రెలని. వీడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నంతకాలం నా కొడుకు చదివితే సస్తాడని చెప్పేసి స్కూల్ బంద్ చేపించినటువంటి వాళ్ళు, కాలేజ్ బంద్ చేసినటువంటి వాళ్ళు. మరి ఇంత దుర్మార్గం జరిగినటువంటి వాళ్ళు